ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యములో కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అని ఇక్కడ రాయబడి ఉందండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఎవరు ఓదార్చేవారు? ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో మనల్ని ఓదార్చేవారు అంటూ ఉన్నారా? మన బంధువులే కానీ ఓదార్చేవారేనా? మన ఇంటి వారే కానీ ఓదార్చేవారేనా? అయిన వారే కానీ ఓదార్చేవారేనా? ఆలోచించండి నా దేవుని బిడ్డలారా. పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పుడు, మరి కృంగిన సమయంలో, నలిగిపోతున్న సమయంలో, దిగులుతో విచారముతో ఏమి తోచని స్థితిలో ఉన్నప్పుడు నిజముగా మనల్ని ఆదరించేవారు ఉన్నారా? మనకున్న ఆ దుఃఖాన్ని బట్టి ఓదార్చి, ఏమీ కాదులే, మీరు భయపడొద్దు, ఇదిగో ముందుకు వెళ్ళండి, మీ పని మీరు జరిగించండి అనని మనకు ఒక ఓదార్పునిచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చేవారు ఉన్నారా? కానీ నా దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నటువంటి మనిషికి ఓదార్చేటువంటి తనము లేదేమో, కానీ ఆకాశం అందున్నటువంటి మన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన రక్షకుడైనటువంటి యేసయ్య మనల్ని ఓదార్చే దేవుడు అండి. ఆయన ఎలా ఓదారుస్తాడో తెలుసా? ఒక తల్లి వానిని ఆదరించినట్లుగా వానిని ఆయన ఆదరించే దేవుడు, ఆయన వారిని ఓదార్చే దేవుడు. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు నీ పరిస్థితి ఏదైనా సరే, నీకున్నటువంటి ఇబ్బంది అది ఏదైనా సరే, దేవుని యొద్ద మోకరించు, మొరపెట్టు, కన్నీళ్లు విడువు. ఇదిగో ఆయన సన్నిధికి వెళ్తున్న నీవు, ఇదిగో ఆయన పాదాలు పట్టుకొని ఆ సమస్యకు పరిష్కారమును నీవు అడిగి దేవుని దగ్గర పొందుకో. మనుషుల ఎదుట కన్నీళ్లు కార్చటం కంటే విలువైన నీ కన్నీటిని ఇదిగో ప్రభు నాట్యముగా మార్చుటకు ఆయన నీ కొరకు వేచి ఉన్నాడు. కనుక ఆ పరిశుద్ధాలయములో దేవుని యొక్క సముఖములో మనము మన యొక్క సమస్యలన్నిటిని కూడా ఆయనకు చెప్పుకుందాం. వారిలో దుఃఖించు వారిని అన్నాడు కదా. నా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒకప్పుడు హన్నా ఎప్పుడూ మందిరంలో ప్రార్థన చేసినటువంటి వ్యక్తి కాదండి. కానీ ఎప్పుడైతే దుఃఖపడిందో, ఎప్పుడైతే భారముతో, ఎప్పుడైతే ప్రయాసతో, ఇదిగో కన్నీళ్లతో ఆ యొక్క మందిరములో ప్రార్థన చేయటం ప్రారంభించిందో, మరి ఏలీ అనబడుతున్నటువంటి దైవజనుడు చెప్పిన రీతిగా ప్రభు దర్శించాడు కదా. ఏలీ సెలవిచ్చిన రీతిగా దేవుడు ఆమెను దర్శించటానికి ఇష్టపడ్డాడు కదా. సంతానం లేనటువంటి ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు కదా. అలాగే దేవుని మందిరములో మనము దుఃఖపడుతూ ఉండగా ప్రభు చూచునుగాక. దేవుని మందిరములో మనము దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడటం ప్రభు చూచునుగాక. దేవుని మందిరంలో మనం ప్రార్థించి విలపించి మొరపెట్టడం ప్రభు చూచునుగాక. కనుక ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనము ఆ రీతిగా మనం ప్రార్థనాపరులుగా ముందుకు సాగుదాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నాయనా, ఈ ఉదయకాలం మంది మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమేనా ప్రభా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక నా ప్రభా, అయా ఈ రోజున నా తండ్రి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇదిగో వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చెదను అని సెలవిచ్చావు కదా నా ప్రభా. ఇదిగో నీ బిడ్డలు నాయనా నీ సన్నిధికి వచ్చి అయా దుఃఖపడుతున్నారు, కన్నీళ్లు కరుస్తున్నారు, భారముతో వేదనతో నీ వైపు నాయనా చేతులెత్తుతున్నారు. ప్రతి కన్నీటిని నాయన నాట్యముగా మార్చండి. ప్రతి కన్నీటి బాష్ప బిందువుని మీరు తొడవండి. అయా నీ బిడ్డలను ఓదార్చి నాయనా హక్కు చేర్చుకోమని ప్రార్థిస్తున్నా. వాక్యం ద్వారా మీరు బలపరచండి, ధైర్యపరచమని అడుగుచున్నా. ఈ వాక్యం ద్వారా అయ్యా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి వారిని వారి కుటుంబాలను, పిల్లల్ని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.